హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది మనం సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎప్పుడు ఫోల్డింగ్స్ అనేవి పైన మనకి రైట్ సైడ్ ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది మనకి లైట్ కలర్లో ఉంటుంది. చాలామంది రైట్ రాంగ్ కూడా అడుగుతున్నారు కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ఇప్పుడు కూడా లోపలికే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం పైన వేసుకోవాలి. ఈ విధంగా మన పైకి ఈ విధంగా అంచు భాగాలు రెండు కూడా మనకి ఫ్రంట్గా వచ్చే విధంగా చూసుకోండి. ముందుగా మనం బ్లౌజ్ లూజ్ అనేది తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ లూజు. చాలామంది లూజ్ ఎలా తీసుకోవాలండి చుట్టుకొలత అని అడుగుతున్నారు కదండి. మనకు ఓన్లీ బ్యాక్ పార్ట్తో తీసుకుంటే సరిపోతుంది లూజ్ అనేది. ఇవి మనకి 4 ఫోల్డింగ్స్. మన చుట్టుకొలత అనేది ఈ విధంగా ముందు లూజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ఒకటేనే చూపిస్తున్నాను మీకు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తారన్నాను కదండి, మీరు ఒకసారి చుట్టుకొలత అనేది ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఉన్నాయి మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటే పట్టుకోండి మీరు, ముందు లూజ్ అనేది ఈ విధంగా. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 10.5 ఉంది కాబట్టి డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ కలిపితే మనకి 11.5 వచ్చింది. 11.5ని మనం లూజ్ తీసుకోవాలి. ఆ విధంగా మీరు లూజ్ అనేది తీసుకోండి. లేదా పైనుంచి తీసుకున్నట్లయితే మనకి అది కూడా చూపిస్తున్నాను మీకు మెజర్మెంట్ అనేది. మన బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. ఇప్పుడు ఖర్చు భాగానికి ముందు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనకి క్రాస్లో వచ్చినట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. నాకు క్రాస్ లేదు కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను మీకోసం. విధంగా మనకి బెల్ట్ తీసుకోవడం వల్ల నడుము భాగానికి పై ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది నడుము భాగానికి. లేదా డైరెక్ట్గా అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే బెల్ట్ అనేది ఉపయోగిస్తున్నాను కాబట్టి మీకు ఆ విధంగా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. నార్మల్గా అయితే ఈ విధంగా తీస్తాం మనం. మనకి ఇప్పుడు లూజ్ ఎంత అయితే చెక్ చేసుకోండి. మనకి 8.5 ఉంది. అదే 8.5కి ఒకసారి ఈ విధంగా చూడండి, ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి మీరు. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. లేదా మీరు దీంతో అయినా ఈ విధంగా అయినా ట్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచెస్ ఉంది. అదే 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడభాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చాలామందికి ఫ్రంట్ పార్ట్ అయితే బాగానే వస్తుంది, బ్యాక్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ లూజ్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుందని అడుగుతున్నారు కదండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా బ్లౌజ్ని వీడియో మొత్తం చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు లూజ్ అనేది మనకి డీప్ దగ్గర మనకి బాగా మెడ అనేది షోల్డర్స్ చాలామందికి జారిపోతుంటాయి. అవి జారకుండా ఉండాలంటే మనం డీప్ దగ్గర పట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగంతో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ నుంచి పొడవు అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగానికి పొడవు ఇక్కడి నుంచి ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీరు. లేదా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. మనకి లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్తో మనకు పని లేదు. ఇప్పుడు
ఇప్పుడు పైనుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గర స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే మనకి ఖర్చు భాగం తీసుకోకపోయినట్లయితే మనకి లో పొడవు అనేది మనకి తగ్గిపోతుంది. అందుకు కాబట్టి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకున్నాం. ఖర్చు భాగాన్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ని. ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోవాలి. మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే నేర్చుకొని మన షాప్ పెట్టుకోవడం కానీ, లేదా మన బ్లౌజెస్ చాలామంది అర్థం కాకు మన ఛానల్కి వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు చాలా సింపుల్గా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. మనకు లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. మనకి 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం సరిపోతుంది. ఇప్పుడు చంక భాగానికి లోతు తీసుకోవాలి. పైకి ఈ విధంగా 1.5 ఇంచ్ లేదా మీరు టేప్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్తో మెజర్మెంట్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండేదాకా చెక్ చేసుకోండి. మనకి ఈ మార్కింగ్కి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మార్కింగ్ కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి మీరు. ఇప్పుడు డీప్ దగ్గర రౌండ్ చేస్తున్నాను. రౌండ్ నెక్ కాబట్టి జస్ట్ ఈ విధంగా రౌండ్ చేస్తే సరిపోతుంది మనకి నెక్కి. మనకి లావు ఉండాలి, మెడభాగం పెద్దది కావాలి అన్న వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా బ్లౌజ్ కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు చాలా సింపుల్ మెథడ్తో మీకు బ్లౌజ్ అనేది కటింగ్ చూపిస్తున్నాను. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీ వీడియో అనేది చేస్తాను మీకోసం. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో డాట్స్ పొడవు ఎంత అవుతుందో వేసుకోండి చూసుకొని. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనం ఏ బ్లౌజ్ అయినా సరే కట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా పొడవు చూసుకొని అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. రెండు వైపులో కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ క్రాస్గా తీసుకోండి. మనం మెయిన్ ఎప్పుడు కూడా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ మనం. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అదే స్ట్రైట్గా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పాయింట్ అనేది ఎక్కువ సాగదు కాబట్టి మనకి స్ట్రైట్గా తీసుకోవసరం లేదు. క్రాస్గా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ అనేది నేను క్రాస్గా తీస్తున్నాను మెజర్మెంట్. మనకి పైకి వస్తుంది మెజర్మెంట్. ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఉక్సుల పార్ట్తో మనం తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా పొడవు అనేది చాలామంది అడుగుతున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా రావడం లేదని. మన షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనం సాగదీయకూడదు. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగానే నార్మల్గా పట్టుకోండి, సాగదీయకుండా.
మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను మీకు. ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానన్నాను కదండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి. ఎప్పుడు కూడా సాగదీసుకోకండి. సాగదీసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ పొడవు వచ్చేస్తుంది. మనకి కింద షేప్ వేస్తాం కాబట్టి ఇంకా పొడవు అయిపోతుంది. కాబట్టి మనకి డాట్ ఎంత అవుతుందో అక్కడ వరకే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఇదంతా కూడా షేప్ పట్టి వస్తుంది కాబట్టి ఈ విధంగా సాగకుండా చూసుకొని వేసుకోవాలి మెజర్మెంట్. మనకు కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకొని వేసుకోండి. మనం నార్మల్గా పట్టుకున్న దానికి ఈ విధంగా సాగదీసిన దానికి మనకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇలా పెట్టుకున్న దానికి మనం ఇలా సాగదీసిన దానికి కిందకు వచ్చేస్తుంది. కాబట్టి పొడవు అనేది మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం క్లాత్ని అటు ఇటు జరపకండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చుట్టూరును మనం కట్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మార్కింగ్ అనేది. చుట్టూరు కూడా మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, చంక భాగంలో ఒక మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి మార్క్ చేస్తున్నాను. మన నార్మల్ బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేస్తున్నాను. స్లీవ్ డిజైన్ లేదా నెక్ డిజైన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ తీసుకోవాలి మెడ భాగానికి ఎప్పుడు కూడా మనం. ఇప్పుడు ముందు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ముందు సెట్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం పైకి మార్క్ చేసుకోండి కటింగ్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి. మనం డాట్ ఎక్కడ ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. మనకు సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది లోతు భాగం అనేది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోతు అనేది కింద నుంచి తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అదే సన్నగా ఉండేవాళ్ళు, ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది సైజ్ అనేది. ఇప్పుడు లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను. అది లావుగా ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి మాత్రం 3 డాట్స్ వేసుకోండి. నేనైతే 3 డాట్స్కి కట్ చేస్తున్నాను. 4 డాట్స్ వేసేవాళ్ళు కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ అమెజాన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. చాలా సింపుల్గా మీకు చూపిస్తున్నాను కటింగ్స్ అనేవి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి లోతుని. ఇప్పుడు మనం మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా సన్నగా లోతుని ఈ విధంగా తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోతు అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. మరి లోతు ఎక్కువ తీసుకోకండి, హ్యాండ్స్ అనేవి పైకి ఎక్కేస్తే మనకి చంక భాగానికి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మనకి ఈ విధంగా మన మార్కింగ్లోనే అన్నీ కట్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. డాట్స్ మరీ వెడల్పు వేసుకోకండి, టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు డాట్స్కి ఇప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో మనకి ఎక్స్ట్రా అయిపోయి డాట్స్ పొడవు అయిపోతుంది. డాట్స్ పొడవు అవడం వల్ల మనకి ఏంటంటే షేప్ పక్కకి పోతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు డాట్స్ వేసేటప్పుడు. ఇప్పుడు ఖర్చు భాగంతో మనకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని లూజ్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి. డాట్కి పొడవు అనేది మనకి 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. 4th డాట్ వేసుకోవాలి, మిడిల్ నుంచి వేసుకోండి. నేను రెండో వైపు కరెక్ట్గా రావడానికి నేను మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. ఇదే మార్క్ని రెండో వైపు కూడా చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి పెట్టుకోండి. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చాలామంది అడుగుతున్నారు కదండి, కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న మెజర్మెంట్ అనేది కరెక్ట్గా నీట్గా మాకు చూపించాలని అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా చూసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ మనకి. ఈ విధంగా ట్రై చేసినట్లయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం షేప్ పట్టి ఇవన్నీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు షేప్ పట్టికి డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను, అంటే 2 తీసుకున్నాను. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్తో కాకుండా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కింద ఓపెన్ సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకి సింపుల్ మెజర్మెంట్స్ అంటే మన బ్లౌజ్తో సరిపోతుంది మెజర్మెంట్స్ అనేది. ఈ విధంగా నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. 2 ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుం భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి చిన్న బ్లౌజ్ అయినట్లయితే మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్తో సరిపోతుంది. ఇప్పుడు మనం క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కూడా కట్ చేసుకోవచ్చు.
మీకు క్లాత్ పెద్దగా ఉన్నట్లయితే కట్ చేసుకోండి, లేదా రెండే కట్ చేసుకొని వెనక భాగానికి వేరే కలర్నైనా అటాచ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ క్రొత్తగా టైలింగ్ నేర్చుకున్నట్లయితే క్రొత్తగా లైనింగ్స్ ఉన్నాయి, లైనింగ్స్ మీద యూజ్ చేసుకోండి మీరు కట్ చేసే ముందు. అలాగే పేపర్ కటింగ్స్ క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి పేపర్ కటింగ్ కూడా ఉన్నాయండి, ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, 2 ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి 2 కట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి, అది కూడా స్ట్రైట్గా ఉండేది తీసుకోవాలి. మనకి ఇలా అంచులు వచ్చినట్లయితే ఒక సైడ్ అంచు కుట్ట అవసరం లేదు, అంచులు అయిపోయినట్లయితే మనకి అంచు అనేది కుట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకుంటున్నాం. మనకి నార్మల్ బ్లౌజెస్ కూడా పైపింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్రెడ్ పైపింగ్ ఉంది, నార్మల్ పైపింగ్ కూడా ఉంది, ఒకవేళ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ భాగానికి ముక్కల్ని, అవి కూడా మీకు చూపిస్తున్నాను. మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం చాలామంది హ్యాండ్స్ అడుగుతున్నారు కదండి, డౌట్ మనకి. ఇప్పుడు ముందుగా 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకోండి, ఇదే భాగాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది పొడవు తీసుకోవాలి, మెజర్మెంట్ పైనుంచి. నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ వదులుకోవాలి. ఇప్పుడు పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు. ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. అలాగే మనకి 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తగ్గింది కాబట్టి 4 ఫోల్డింగ్స్ని మనం జాయింట్ చేసుకోవాలి. మనకి పైన అటాచ్ చేస్తే సరిపోతుంది 4 ఫోల్డింగ్స్ కూడా. మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి, ఒక 1.5 వరకు. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద అయితే అవసరం లేదు కాబట్టి పైన అటాచ్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా ఎదురు బదురుగా వేసుకోండి. ఇప్పుడు
క్లాత్ని ఒకదానిపై వేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి రైట్ రాంగ్ తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి రైట్ సైడ్ రాంగ్ సైడ్ వేరుగా వస్తుందని అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను వీడియో అనేది. ఫ్రంట్ బ్యాక్ కూడా రాంగ్ సైడ్ మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్కి సన్నగా తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదేవిధంగా లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని అటు ఇటు సైడ్ కూడా రెండు సైడ్లు కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియోస్ మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. చూసారు కదండి, ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.